హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బలివేటి నాగచంద్రావతి గారు రచించిన అనువుగాని చోటు అనే కథను తెలుసుకుందాం. రెండో అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు మూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరంధామయ్య గారు. ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించి అనుభూతే వేరు అనుకున్నారు మనసారా. నాన్న ఎక్కడున్నారా? అమ్మ హారతి ఇస్తోంది, రండి పిలుస్తూ వచ్చింది సుకన్య. పరంధామయ్య గారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి ప్రత్యేకంగా గది ఉండాలి. ఎన్నేళ్ల కోరికో ఇది, మొత్తానికి నెరవేర్చారు అంది భార్య ఆదిలక్ష్మి ప్రసన్నంగా. ఆవిడ సాధారణంగానే అని ఉండవచ్చు, కానీ మొత్తానికి నెరవేర్చారు కదా అన్న మాటల్లో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలికి వచ్చారు పరమందామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంట్. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే. తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికి కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తన చేత అనిపించింది ఆదిలక్ష్మి. ఈ ఇంట్లో పాలు పొంగలు పెట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. అందుకే ఆ చెణుకు. నాన్న ఇటు చూడండి. సుకన్య పిలుపు విని అటుగా చూశారు పరంధామయ్య. ఆ హాలు పటమటి వైపున కిటికీ పక్కగా తన పడకుర్చీ. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడకుర్చీ అంటే తనకి అభిమానం. అద్దె ఇళ్లలో దాన్ని వాల్చడానికి చోటు లేదని తను ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని అక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూసారా అని తనని కృషి చేయాలని చూస్తోంది పిచ్చిపిల్ల. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరంధామయ్య గారు. భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడకుర్చీలో వాలి చూడసాగారు. సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పాష్ లొకాలిటీలో అంత పెద్ద హై క్లాస్ అపార్ట్మెంట్ కొనడం అంటే పరంధామయ్య గారు లాంటి తెలుగు మాస్టర్కి తాహతకు మించిందే. అయినా సాధ్యపడింది అంటే కాలం అప్పుడు ఆయనకి కలిసి వచ్చింది అనుకోవాల్సిందే. అప్పట్లో ఆయన అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరంధామయ్య అన్నాడు. సరేననక తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేస్తుండడంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెలితి. స్థిరాస్తి వెనక తన్నుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది. ఈ కరెన్సీ చంచలం. డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటర్ అన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే. అలా కాకముందే ఏదో ఒకటి చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన కొలీగ్ ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరుస. యుఎస్లో ఉండే కొడుకు దగ్గరకు వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు, అత్యాశకు పోడు అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు. ఆ ఫ్లాట్ చూసి, ఆ ఫ్లాట్ అందం చూసి, దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాది పొంగిపోయారు. అది తమ నివాసం కొరకు కాదని, అమ్మేసిన తోట స్థానంలో మరొక ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని, అంతేకాక దాని మీద బోలెడు అప్పుందని, దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరంధామయ్య గారి వివరణ విన్నాక అంతా నీరు గారిపోయారు. కానీ ఓ చిన్న నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోన్ తీర్చడానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఎంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి 2 బస్సులు మారి వెళ్ళేవాడు. ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. ఏమైతేనేం అందరి కృషి ఫలించింది. 8 ఏళ్లకు కానీ తీరదనుకున్న బ్యాంకు లోను 5 ఏళ్లకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుల్లా తేలికపడ్డారు పరంధామయ్య గారు. రుణబాధ తీరటం ఒక్కటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ల కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది.
ఇన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్యాపిల్లలు ఇంకా ఈ ఇరుకింట్లో అవస్థలు పడాలా, ఇకనైనా సొంత ఇంట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు. అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంకించింది. తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఏం మనిషిలో ఏమిటో పక్క మీద దుప్పటి దులిపి మడతేస్తూ కొనుక్కుంటోంది ఆదిలక్ష్మి. ఏమైంది? అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరంధామయ్య గారు అడిగారు. పాలవాళ్ళెవరైనా కనపడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా, ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకొచ్చింది. పాలబూతి దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను. తప్పేముంది చెప్పండి. నన్ను పురుగును చూసినట్టు చూసి నాకట్లా వరసని కలపడం నచ్చదు అని కొట్టినట్లు చెప్పి తలుపేసుకుంది. తల తీసినట్టు అనిపించిందండి నాకు, చిన్నబుచ్చుకున్న ముఖంతో అన్నది ఆదిలక్ష్మి. ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని, పాలవాడిని కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహబాటు పడకుండా అడగమని. ఇదేం పద్ధతో నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి అనుభవమే 2 రోజుల తర్వాత పరంధామయ్య గారికి ఎదురైంది. ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకి అలవాటు. కొత్త ఇంటికి మారాక ఆ అలవాటు తిరిగి ప్రారంభిద్దామని ఆ రోజు బయటకు వచ్చారు. అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లోంచి యువతలకి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపు, మెడకి మఫ్లరు, చేతికి స్టిక్కు. ఆయన వాకింగ్కి అని అర్థమైంది. ఈ ఇంటికి వచ్చాక ఆయన పలకరించే సందర్భం చిక్కలేదు ఇంతవరకు. నా పేరు పరంధామయ్య, ఈ ఫ్లాట్ మాదే. విఠలారావు గారు ఇందులో రెంట్కుండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారు ఆయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన నవ్వలేదు, కళ్ళు మాత్రం ఏకాదిగా చూశాయి. ఓ నువ్వేనా తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగరేస్తూ. చివుక్కుమంది మనసు. కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్టుగా మందహాసం చేశారు. అవును పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందడుగేశారు. కానీ ఆయన ఆ మాట విన్నట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయారు. చివరి ఫ్లాట్ లాయర్ని కేకలేశారు. ఇద్దరు కలిసి లిఫ్ట్ వైపు నడిచారు. స్తబ్దుగా అయిపోయారు పరంధామయ్య గారు. అంతలోనే తేరుకున్నారు. అవునులే, నా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది? హెల్తీగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండొచ్చిన కాలనీ వాసులు గుర్తొచ్చారు. తనతో పాటు నడవటం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టర్ ముకుందం. తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగి వచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని. ఇరుగు పొరుగు మాస్టారు గారు అంటూ తన వృత్తికో విలువని, తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవం, ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించడం తన అవివేకమే. నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరంధామయ్య గారు. ఇక హరికి, సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది. వాళ్ళ వయసు పిల్లలు లేక కాదు, ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్యతోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. హాయ్ అంటే తప్పదన్నట్టుగా పెదాలు కదిలిస్తుంది. ఆ చెవి ఫ్లాటు వకీలు గారమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికిని గమనించినట్టుగా పక్క నుంచే వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది. తనంటేనే ఆ ఉపేక్ష. ఎందుకని? వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది తను డిగ్రీ చేసింది, ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు. తను ఉద్యోగం చేస్తుంది. పోనీ అందంలో సరితూగన అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసికట్టే. మరెందుకు తనను దూరం ఉంచుతున్నారు వాళ్ళు? సుకన్య, మదన వాళ్ళతో కలిసిపోవటం ఎలాగా అని ఆరాటం. హరిది సేమ్ ప్రాబ్లమే. అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్నాడు ప్రదీప్. లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు. ఎదురింట్లో భరత్ తన కాలేజీనే, తన బ్రాంచే. కనిపించినప్పుడు హాయ్ అంటారు. పలకరిస్తే 2 నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు, చిరునవ్వు విసురుతారు. కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు. ఆ వైద్యుడికి కారణం తెలుసు, అంతస్తుల మధ్య తారతమ్యం. వాళ్ళు తనలానే జీన్స్ వేసుకుంటారు. కానీ తన జీన్స్ 300, వాళ్ళది 3000. బస్ కోసం తను బస్ స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద లుక్కు పడేసి బైక్ మీద జుమ్మని దూసుకుపోతారు. అది తేడా.
వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? కనీసం పై కన్నా అంతస్తుకి తగ్గట్టు మెరుగులు పెట్టుకోవద్దా? కానీ తనకది సాధ్యపడుతుందా? హరి అంతరంగం ఇది. 3 నెలలు గడిచేటప్పటికి బయటి వాతావరణం కొద్దిపాటి మార్పు వచ్చింది. ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెళుతూ రావయ్యా మాస్టారు గారు అని పరంధామయ్యని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారి పొడుగున ఆయన వక్త, ఈయన శ్రోత. ఒక్కడుగు వెనక్గా. ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతోంది. తరచూ ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంత, మధ్య ఫ్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్ణో పిలుస్తూనే ఉంటారు. వాళ్ళకు రాని కూరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని. పొంగిపోతూ వెళ్ళి చూపించడం కాదు, చేసి పెట్టి వస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి. అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రాస్లెట్ గురించో, అపర్ణ గారికి ఉన్న 300 చీర గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది. లేదా వాళ్ళతో పాటు షాపింగ్లకు వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో, షోకేస్లో ఓ బొమ్మ కొనుక్కొచ్చి పరందమ్మాయి గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది. ఇక హరి, సుకన్య కూడా హ్యాపీగానే ఉన్నారు. సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకి ఉపకరించిందనుకోవాలో, చివరి ఫ్లాట్ లాయర్ గారికి అనుకూలించిందనుకోవాలో కానీ ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ ఒక మాట సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. చూడమ్మా, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో అప్లోడ్ చేసి పెట్టు అనో, లేక ప్రింటర్లో ఈ ఫామ్లు కాపీ తీసి పెట్టమ్మా అని ఇంటి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నారు. ఆయన ఇంత లీడింగ్ లాయర్ వచ్చి అడగటమే చాలు, కాదనటం ఒకటా అనుకుని సుకన్య హడావుడి పడుతూ చేసి పెట్టిస్తూ ఉంటుంది. దానాదీనా ఆ ఇంటితో సుకన్యకి చనువు ఏర్పడింది. ఇప్పుడు ఆ రాణి ఆమెకు ఎంతో క్లోజ్ అయిపోయింది. షాపింగ్లకి, సినిమాలకి వెంట తీసుకెళ్తూ ఉంటుంది. తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్న చిన్న గిఫ్ట్లు కొనిపెడుతూ ఉంటుంది. ఈ తరం అమ్మాయిలు నడకలోనూ, మాటల్లోనూ, చూపులోనూ ఎంత మోడర్న్గా, ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. విత్తనాలు నాటుకునే తరుణం. అవి తిండి గింజలైనా, మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు. ఏరా అంటే, భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా, 10 నిమిషాల్లో వచ్చేసాను. బస్సులో ఆ తొక్కిసలాట్లో నిలబడలేక చెమటతో తడిచి ముద్దయి వచ్చేవాడిని. ఇవాళ హాయిగా ఉంది అంటాడు హుషారుగా. మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరందామయ్య గారికి ఏదో నచ్చట్లేదు. తాము కష్టాలు పడ్డారు, కష్టాల్లో బతికే వాళ్ళ మధ్య బతికారు. కష్టపడటం అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డారు. ఈ మార్పు తమకి మేలు చేస్తుందా, చెడుకు దారితీస్తుందా? ఫోన్లే, ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు, అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే. అమ్మాయి వాళ్ళ శాలరీ అందుతుంది, సాయంత్రం అట్నుంచటే షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను, సరేనా? కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, తల్లితో చెప్తోంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి, అది హడావిడి. దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కడుతోన్న పరందామయ్య గారు విన్నారు ఆ మాట. అదేమిటి, అమ్మతో కలిసి వెళ్ళవా? తను తెచ్చుకోవాలిగా. అప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్ళడమే అలవాటు. మరి అమ్మ అపర్ణ గారితో వెళ్తోందట మధ్యాహ్నం. రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది, మేమిద్దరం చేసుకుందాం షాపింగ్ చెప్పింది సుకన్య. హతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు. స్కూల్కి వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. అన్నయ్యకి, వదినికి కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా. అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరు చూపించుకునే ముచ్చట్లో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి శాకాహార విస్తట్లో చికెన్ మొక్క పడ్డట్టయింది పరంధామయ్య గారు. 2 షేడ్లలో ఉన్న జీన్స్, వాటి మీదకి ఏవేవో వెర్రి రాతలు ప్రింట్ చేసిన ఉన్న టీషర్ట్లు, బ్లాక్ కలర్ మిడ్డీ, దాని మీద గులాబీ రంగు టాపు, చీరో చుడిదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకుంది. పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం బాలకాలే. అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్టనిపించేవి నాకు కూడా. ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవడమే ఇబ్బెట్టుగా ఉంటుంది. రోమ్లో రోమన్ లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా నాన్న? రాణి అయితే నా సెలెక్షన్ మార్వలస్ అంది, ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రితో సుకన్య. మంచి పని చేశావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం.
ఆ మాటలున్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల శాలరీలో ఏం మిగలలేదు. ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని ఉరిపెంగా చూసుకుంటూ వెనక్కి వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య. తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందు ఉంచింది ఆదిలక్ష్మి. అవి చూసి మతిపోయింది పరంధామయ్య గారికి. ఆవిడ ఎప్పుడూ 400లో వచ్చే ఈ సెమీ గద్వాల్ చీర కొనుక్కునేది. అలాంటిది 4000 పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనపడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకున్నదంటే నిలువుగుడ్లు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణ గారు పట్టుపట్టి కూర్చుంది. ఈ చీర మీ ఛాయ్కి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది. మీకు ఇష్టం ఉండదని తెలుసు, నొచ్చుకున్నట్టుగా అంది. మరి వదిన వాళ్ళకి బట్టలు? గొంతు పిగుల్చుకుని అన్నాడు పరంధామయ్య గారు. సర్లేండి, మీరిచ్చిన డబ్బుకి ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది. వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను. చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ, ఒక్కసారికి వాళ్ళకి పంపకపోతే పలంటుకు పోవలేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి. నోట మాట రాలేదు పరంధామయ్య గారికి. మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్ లాక్కొని కూర్చుని తండ్రి చేతి మీద చేయి వేశాడు. నాన్న. వేదనా భారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరంధామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు. నాకు ఈ పండక్కి బట్టలు వద్దులే నాన్న. తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళిపికింది ఆయనలో. చెయ్యెత్తి కొడుకు తల మీదించి, పర్లేదులే హరి, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా. నాకు బైక్ కావాలి నాన్న. హరి వాక్యం పూర్తి చేశాడు. ఓర్ని, వీడు వాళ్ళలో ఒకడేనా? నీకు కానీ పిచ్చెక్కిందా? బైక్ అంటే మాటలు అనుకున్నావా? 60,000-70,000 ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు పరంధామయ్య గారు. ఎన్నడూ లేనిది ఆయన అంత గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చారు. మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు నాన్న. వాయిదాలుగా నెలకింతని కట్టచ్చు. మొహం ముడుచుకునే తనకి అనుకూలమైన పద్ధతి ఒకటి ఉందని తెలియజేశాడు హరి. అవును నాన్న, మన వీలుని బట్టి 1-2 నెలల్లో తీర్చేయచ్చు. సంగతి తెలిసి అన్నకి వంతపాడింది సుకన్య. మరి ఇంకనేం అంది ఆదిలక్ష్మి. తను వాళ్ళ పక్షమే అన్నట్టు ఒక్కసారిగా నీరసపడిపోయారు పరంధామయ్య గారు. ఒంటరితనం నిస్సహాయంగా అనిపిస్తోంది. ఎంత ఒబ్బడిగా, ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు, ఎంత మారిపోయారు వీళ్ళు. ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడి దాకా. చాప ఉన్నంత వరకు కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా? ఎందుకులా తయారయ్యారు వీరు? అలవిమాలిన ఆ కోరికలేంటి? స్తోమతకు మించిన ఆ ఖర్చులేమిటి? మీరేం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా? అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ. ఇప్పుడంతా తలకు మించిన ఖర్చేం చేశాం? తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా? 3 బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు. పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరీను. ఈ వయసులో ఆ పట్టు చీర మీద అంత మోసేమిటి నీకు? సుకన్య అంతే, జీతం అంతా తగిలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైకే అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలమన్న ఆలోచన ఉందా మీకు? ఇంతకీ మీ బాధంతా మీ అన్నావదులకి బట్టలు తేలేదనే కదా? అసలు ఈ తనకమాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టచ్చు అంది ఆదిలక్ష్మి. తనకుమాలిన ధర్మమా? ఏమంటున్నావు లక్ష్మి? ఇస్తుపోతూ అడిగాడు పరంధామయ్య. అవును, అదే చెబుతున్నాను. నెల వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరే. అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి. మనకి పిల్లలు ఎదుకొస్తున్నారు, వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక. నోట మాట రావటం లేదు పరంధామయ్య గారికి. ఒకనాడు అయ్యో, వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమె? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కలిగిపోతే అప్పడాలొత్తి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఇదికొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరుసాయం నెలకోసారి తను పంపే మొత్తం. తన సోదర ప్రేమని, వితరణ గుణాన్ని తన భార్యా పిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్ళే ఈ రోజులా బేలగా భార్య వంక చూశారు పరంధామయ్య గారు. మేము కాదు, ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి.
ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరంధామయ్య గారు గంభీరంగా. గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి. బైక్కి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. ఏం బైక్ నాన్న? ఎంత సీసీ? కలర్ ఏమిటి? ఖరీదెంత? నేను వచ్చేవాణ్ణిగా గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు. అడ్వాన్సు బైకుకు కాదు, అద్దె ఇంటికి. మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే. ఎందుకు అరిచారు ముగ్గురు. మనకు అనువైన చోటదే దృఢంగా అన్నారు పరంధామయ్య గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.